నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతం. ఇది ఒడిశాలోని భద్రక్కు చెందిన సుశీల బెహరా గారి అద్భుతం. చాలా కాలంగా నేను తరచుగా తీవ్రమైన జలుబుతో బాధపడ్డాను. ఇది చివరికి తీవ్రమైన చెవి ఇన్ఫెక్షన్కు దారితీసింది. నా చెవుల నుండి చీముతో కలిపిన నీరు స్రవిస్తూనే ఉంది. భరించలేని నొప్పిని కలిగిస్తోంది. నేను అసాధారణ శబ్దాలను కూడా వినడం ప్రారంభించాను మరియు క్రమంగా సరైన వినికిడిని కోల్పోయాను. నేను చెవిటివాడిని అయ్యానని ప్రజలు కూడా గుర్తించారు. నేను స్థానిక వైద్యుడిని సంప్రదించి మందులు తీసుకున్నాను, కానీ ఉపశమనం తాత్కాలికమే. నొప్పి తగ్గి మరలా తిరిగి వచ్చేది. నేను మారుమూల గ్రామంలో నివసిస్తున్నందున నిపుణుడిని సంప్రదించడానికి పట్టణానికి వెళ్లడం నాకు సాధ్యం కాలేదు. నేను పూర్తిగా నిస్సహాయంగా మరియు బాధగా భావించాను. నా జీవితంలోని ఆ క్లిష్ట దశలో నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి దివ్య పాదాల వద్ద శరణు వేడాను. లోతైన విశ్వాసంతో నేను స్వస్థత కోసం హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ సోమజలాన్ని తీసుకోవడం ప్రారంభించాను. క్రమంగా సమస్య కొంతవరకు తగ్గింది. తరువాత పవిత్ర పుట్టినరోజు వేడుకల సమయంలో నేను పూర్తి స్వస్థత కోసం హృదయపూర్వకంగా ప్రార్థించాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క అపరిమితమైన కరుణ మరియు కృప ద్వారా నా ప్రార్థనలకు సమాధానం లభించింది. మరుసటి రోజే నా చెవులు పూర్తిగా నయమయ్యాయి. నీరు మరియు చీము స్రావం పూర్తిగా ఆగిపోయింది. నొప్పి మాయమైంది మరియు నా వినికిడి పూర్తిగా పునరుద్ధరించబడింది. నా జీవితంలో ఇంత గొప్ప అద్భుతం జరిగినందుకు నా కృతజ్ఞతను వ్యక్తపరచడానికి నా దగ్గర తగినంత పదాలు లేవు. కరుణ మరియు స్వస్థత కృప నా బాధను ఆనందంగా మార్చిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క దివ్య కమల పాదాల వద్ద నేను ఎప్పటికీ కృతజ్ఞుడను. జై బోలో కరుణామయ శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకి జై.